మంచిది. రెండైంది. చివరి ప్రార్థన చేసి ముగిద్దామా? వాక్యం చెప్పాలా? ఆకలి అవుతుందా? యానివర్సరీ కదా, స్పెషల్ భోజనం, వాసన కూడా మంచిగా అవుతారు. గొప్ప సాక్ష్యం ఇది. వాక్యాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సాక్ష్యం అనేది చాలా విలువైంది. యూట్యూబ్లో వస్తే బాగుండేది, లేకపోతే ఒక బుక్ అన్నా ప్రింట్ చేస్తే బాగుండేది కదా, పెద్ద కదా. లేదన్నా యూట్యూబ్లో అన్నా అది ఎవరు చేయాలే చేయాలి, కూర్చోబెట్టేదన్నా మా మామగారు సాక్ష్యం అని చెప్పి రాస్తే బాగుంది. మీ ముఖాలు చూస్తే ఎక్కడున్నాయంటే ఇది ఆపన్న అన్నట్టుగా ప్రార్థన చేసి ముగిద్దాం. అంతేనా జోసఫ్? చెప్పండి. రెండైంది కదా, భోజనం ఉంటాయి. ఎవరికైనా భోజనం. యానివర్సరీ వాక్యం చూద్దాం అనుకున్నాం. టైం మనం బ్యాప్టైజర్ ఉన్నాం, 2 వర్తమానం అయినా ఆరాధన వర్తమానం చూసినాం. సరే, రండి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమల తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు. బెత్లెహేములో నువ్వు ఖ్యాతి కలుగును, ఎప్రాతులో నువ్వు ధన్యుడు అవుతావని నేను నీ దాసుని ప్రాంతాన్ని తీసుకొచ్చి నీ ఖ్యాతితో నీ యొక్క ఘనతో నింపి 50 సంవత్సరాలు దీనికంటే ముందుగా ఎన్నో సార్లు మల్లెపల్లి ఆయా పరిసర ప్రాంతాల్లో మీ దాసుడు చేసిన పరిసరి కొరకు ఇస్తాను. నేను పెద్ద వయసు అయింది, నిండు వృద్ధాపంలో ఉన్నాడు. మీరే కాపాడి భద్రపరిచారు. ముఖ్యంగా సోదరి అక్క గారు కూడా మంచి ఆరోగ్యం, పిల్లలు ఉన్నారు, కుమార్తె, అల్లుడు, నేను మనవడు, మనవరాలు పిల్లలు, మనవడు కూడా మేలు చేసి సహాయించు. అట్లా జోయల్ గారు కూడా సేవలో అనగా నీ పరిసరలో పాల్గొంటూ ఉన్నారు. సహోదరి పిల్లల్ని దీవించు. ఈ రీతిగా సంఘస్థులు, బెత్లెహేము యొక్క సంఘస్థులు సరిహద్దులు విశాలపరచారు. నూతనంగా ఈ ప్రాంతానికి మరి దైవ సేవకుడికై జోసఫ్ గారు తీసుకురాబడ్డాడు. వారి భార్య కూడా ఇద్దరు రాగలిగింది. నేను వారి పిల్లలు వారి యొక్క అక్కర్ల అవసరతలను తీర్చి నేను విశ్వాసులందరూ రాగలిగిన దైవ సేవకులు అందరిని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక అనౌన్స్మెంట్ ఉంది, జస్ట్ ఒక ట్రై. ఆయన మీ పరిచయం చేస్తారు, అందరికీ తెలియదు కనుక. ఇక్కడ సేవకు వచ్చినాడు, హెబ్రోన్ నుంచి రిక్వెస్ట్ పెట్టినారు సేవకుడు కావాలన్నప్పుడు. మరి మన మధ్యకు అనగా ఈ యొక్క బెత్లెహేముకు తీసుకొచ్చినాడు. ఒకసారి పేరు అని చెప్పు. ప్రభు నామమున అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. నేను హెబ్రోన్ ద్వారా ఈ సంఘానికి స్థానిక సేవకునిగా పంపబడ్డాను. దానికన్నా ముందే ఇక్కడ ఉన్న సంఘం వారు, ప్రత్యేకంగా జనార్దన్ అంకుల్ వారు హెబ్రోన్ సంఘంలో వచ్చి రిక్వెస్ట్ పెట్టడం బట్టి వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు అధికారపూర్వకంగా. నేను నా భార్య ఇక్కడ స్థానికంగా సేవ చేయడానికి, మా భార్య కూడా మీ మధ్యలో ఉంది కాబట్టి స్థానికంగా మేము కలిసి మా రాబోయే దినాల్లో ఈ విధంగా సేవలో కొనసాగించబడడానికి మీ ప్రార్థన ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా నేను కూడా మీ అందరి ముందు నమ్మకంతోనూ, యథార్థతోనూ, పరిశుద్ధతోనూ దేవుని సేవించడానికి, మీకు సేవకునిగా దేవుని పని జరిగించడానికి ఉంటానని సంఘం ఎదుట తెలియజేస్తున్నాను. ఇంకా ఒక మాట, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు క్రైస్తవులే. నా పేరు జోసఫ్. నేను నా యవనతనంలో రక్షింపబడి ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటప్పుడు దేవుడు నన్ను సేవకు పిలవడాన్ని బట్టి, ఆ విధంగా వాగ్దానాన్ని బట్టి సేవకు రావడం జరిగింది. నా గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా సేవ గురించి, నా భార్య గురించి ప్రార్థించండి. అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. భార్య కూడా ఉంది ఇక్కడే,
ఏం పేరు? శోభారాణి. నిలబడాలి. దా బైబిల్ తీసుకో. సత్య తగిలించుకోవాలి. సేవ చేయాలి పూర్తిగా. సేవ అంటే ఏంటి? సావాలి. ఇక్కడికి వచ్చిన దానికే మీరు గోధుమ గింజ సస్తే కానది ఒకటి ఎన్నో ఉంటాయి. ఇది మొదటి అనుభవం మీకు. దీంట్లో మంచి మొదట్లోనే ఏముండాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. ఆదిలోనే అంటారు అన్నట్టు కాకుండా ఇది మొదటి సంఘం. మరి మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి సేవా పరిస్థితిలో ఆయనతో సహకరించి ముందుకు సాగాలని శోభారాయణ కొరకు కూడా ప్రార్థించు. ప్రేమల తండ్రి, నీ బిడ్డలు మరి జోసఫ్, సహోదరి శోభారాణి, మరి వారికి ఉన్న తల్లిదండ్రులు, అన్నలు, వీళ్ళందరి కొరకు కూడా స్తోత్రాలు. పిల్లల లోటు కూడా ఉంది, సహాయించు. వారు పూర్తిగా నీ సేవలో ఉండటానికి ఇక్కడ హెబ్రోన్ ద్వారా పంపించబడి ఉండగా వారి దినాలన్నీ కూడా దీవెనకరంగా ఉంచండి. ఆరంభంలోనే వారి జీవితాలు మేలుకరంగా ఉంచండి. నేను ఆ సహోదరి మరి రీతిగా జాబ్లో ఉంటుంది, దాన్ని కూడా రిజైన్ ఇచ్చి సేవలోకి రావటానికి సహాయించు. ఇవిడ దీవించు. నీకు అప్పగిస్తూ మీ దయను కోరుకుంటూ నేను వారికి మీరే తండ్రిగా, కాపరిగా, రాజుగా, మరి మర్చిపోని దేవుడుగా, మరి తాళపు సేవలు కలిగిన మరి దేవుడుగా ఉండి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి చేరి వచ్చిన మనందరికీ 50 వసంతాలు జరుపుకుంటున్న ఈ యొక్క బెత్లెహేం వసంతం నూతనంగా వచ్చిన దైవ సేవకుడు తోడే నడిపించునుగాక. ఎక్కడ కూర్చుంటారు దేవుని సేవకులు హాల్లో కూర్చుంటారు, ఇంకా సిస్టర్స్ కూర్చుంటారు. అదే వరకు